ఇప్పుడు బాబుఘాట్లో గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టుకోవచ్చుగా, అది గాంధీ వెళ్ళిన చోటే కదా, అక్కడ అసలు గాంధీ పుట్టింది ఎక్కడ, గుజరాత్లో. అక్కడ జనాలే ఏం చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్నారు. మరి ఈయన ఇదంతా చేసేది ఎందుకు, డబ్బుల కోసమే. ఇప్పుడు ఈ కొంచెం నడుచుకుంటే వెళ్దాం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి నార్మల్గా, ఎంతమంది పీపుల్ ఉంటున్నారు? దీంట్లో ఈ ఓన్లీ బి బ్లాక్ ఆఫ్ 425 ఫ్లాట్స్ ఉంటాయి. దాంట్లో 75 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం అంటే బి బ్లాక్ ఏ బ్లాక్ కలిపి 400 చేంజ్ ఉంటారా? 500 ఉంటాయి. 500. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోతారు మీరు అందరూ డిమాలిష్ చేస్తే? అదే కదా, ఆయన 1.30 crores ఇచ్చిన ఇంత స్పేషియస్ హౌస్, ఎన్ని యాక్టివిటీస్ ఉండేవి, ఎక్కడ రావు. మాది 2 BHK అండి. 3 BHK 2 BHK కన్నా కొంచెం 10 square feet పెద్దగా ఉండేది. మా ఇల్లు ఇప్పుడు మాకు సరిపోయింది. కానీ వేరే ఇప్పుడు మా అత్త వాళ్ళే ఉన్నారు, వాళ్ళు జైన్స్ లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు నుంచి వాళ్ళ ఇల్లుకి వెళ్తే ఇదేంట్రా ఇంత చిన్నగా ఉండిద్ది, ఇక్కడ 1 BHK ఉండిద్ది, అక్కడ 2 BHK అంత ఉండిద్ది. మీకు ఆడుకోవడానికి కానీ స్పేషియస్ గా బాగుందా ఇది? మాకు అక్కడ యాంఫీ థియేటర్, ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తే అక్కడ స్టేజ్ కట్టి చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వస్తే అక్కడ స్పోర్ట్స్ పెడతాం. యాంఫీ థియేటర్లో పార్క్ ఉండిద్ది, బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, అన్నీ చేస్తాం, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇది ఒక కమ్యూనిటీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ, అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు